మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 370కి నిజంగా ఏమైంది? మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బీజింగ్కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ విమానంలో 227 మంది ప్యాసింజర్స్, 12 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. అది ఒక సాధారణ కమర్షియల్ ఫ్లైట్. ప్రతిరోజు జరిగే రూటీన్ ఫ్లైట్స్ లాగానే MH370 కూడా తన జర్నీ ప్రారంభించింది. ఫ్లైట్ పాత్ కూడా చాలా సింపుల్. కువాలాలంపూర్ నుంచి సౌత్ చైనా సీ మీదుగా చైనా వైపు నేరుగా వెళ్లాల్సి ఉంది. అందరి దృష్టిలో అన్ని నార్మల్గానే జరిగాయి. విమానం సాఫీగా టేకాఫ్ అయి చైనా వైపు ప్రయాణిస్తోంది. కానీ అకస్మాత్తుగా అన్ని మారిపోయాయి. విమానం తన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని ఆఫ్ చేసింది. ఒక్కసారిగా ప్రపంచానికి కనిపించకుండా పోయింది. అర్ధరాత్రి 1:20 ప్రాంతంలో సౌత్ చైనా సీ మీదుగా వెళ్తున్న సమయంలో గ్రౌండ్ కంట్రోల్ కి విమానంతో ఉన్న కాంటాక్ట్ పూర్తిగా పోయింది. కొన్ని క్షణాల ముందు వరకు బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ తన ట్రాన్స్పాండర్ సిగ్నల్స్ ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి పంపుతోంది. కానీ వెంటనే ఆ సిగ్నల్స్ పూర్తిగా మాయమయ్యాయి. అదే ఇన్వెస్టిగేటర్స్ ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది. ఎప్పటికప్పుడు రాడార్ కి స్పందించే ట్రాన్స్పాండర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఫ్లైట్ కంట్రోలర్స్ విమానంతో మళ్లీ కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించారు. కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఒక భారీ జెట్లైనర్ ఇలా ఎలా అదృశ్యమవుతుంది అనే ప్రశ్న అందరినీ వెంటాడింది. సివిలియన్ రేడార్ నుంచి విమానం మాయమైన మిలిటరీ రేడార్ మాత్రం దాన్ని మరో గంట పాటు ట్రాక్ చేసింది. అక్కడ కనిపించిన విషయం మరింత షాకింగ్. కమ్యూనికేషన్స్ ఆగిన తర్వాత విమానం అకస్మాత్తుగా 90 డిగ్రీలు ఎడమవైపు తిరిగింది. ఆ తర్వాత సౌత్ వెస్ట్ దిశగా ప్రయాణిస్తూ ఇండియన్ ఓషన్ వైపు వెళ్లిపోయింది. అలా ఎందుకు చేసింది? దాని వెనుక మోటివ్ ఏమిటి? ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఉదయం 2:20 మిలిటరీ రేడార్ కూడా విమానాన్ని కోల్పోయింది. అప్పటి నుంచి MH370 పూర్తిగా అదృశ్యమైంది. ఉదయం 7:20కి అంటే బీజింగ్లో ల్యాండ్ అవ్వాల్సిన సమయం దాటిన గంట తర్వాత అధికారులు ఫ్లైట్ MH370 తన డెస్టినేషన్ కి చేరబోదని గ్రహించారు. వెంటనే భారీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. తర్వాత అది ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన, అత్యంత క్లిష్టమైన సెర్చ్ ఆపరేషన్ గా మారింది. మొదట్లో రెస్క్యూ టీమ్ సముద్రంపై సర్వైవర్స్ లేదా రకేజ్ కోసం వెతికాయి. కానీ రోజులు గడిచే కొద్దీ ఆశలు తగ్గిపోయాయి. చివరికి సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ సెర్చ్ అండ్ రికవరీ మిషన్ గా మారిపోయింది. విమాన శకలాలు కూడా కనిపించకపోవడంతో అధికారులు చివరకు విమానంలో ఉన్న 239 మంది మరణించినట్లు ప్రకటించారు. ఇంటర్నెట్, శాటిలైట్స్, రేడార్ సిస్టమ్స్ ఉన్న ఈ మోడర్న్ వరల్డ్ లో ఒక భారీ విమానం ఇలా అదృశ్యమవడం అందరినీ షాక్కు గురి చేసింది. అయితే నెల తరబడి జరిగిన ఇన్వెస్టిగేషన్ తర్వాత ఒక కీలక క్లూ బయటపడింది. బోయింగ్ విమానాల్లో ACARS అనే శాటిలైట్ బేస్డ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది ప్రతి గంటకు ఒకసారి విమానం స్థితి గురించి సిగ్నల్స్ పంపుతుంది. ఆశ్చర్యకరంగా MH370లో కూడా ఆ సిస్టమ్ పనిచేస్తూనే ఉంది. అది శాటిలైట్స్ కి నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అన్నట్టుగా పింగ్ సిగ్నల్స్ పంపింది. ఆ డేటా చూసిన ఇన్వెస్టిగేటర్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే విమానం చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో క్రాష్ కాలేదు. అది రూట్ మార్చుకుని ఇంకా గంటల తరబడి ఎగిరింది. ఎక్స్పర్ట్స్ ప్రకారం MH370 తన అసలు ఫ్లైట్ పాత్ నుంచి మళ్లిన తర్వాత మరో 6 గంటలు గాల్లోనే ఉంది. చివరికి ఫ్యూల్ అయిపోయిన తర్వాత సౌదర్న్ ఇండియన్ ఓషన్లో ఎక్కడో కూలిపోయిందని భావిస్తున్నారు. అయితే అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అది అక్కడికి ఎందుకు వెళ్ళింది? కొంతమంది పైలట్ సూసైడ్ థియరీని ముందుకు తెచ్చారు. కానీ ఆఫీషియల్ రిపోర్ట్ ప్రకారం పైలట్ కి అలాంటి మానసిక లేదా శారీరక సమస్యలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కోవర్కర్స్ కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి ఆధారణత లేదని చెప్పారు. మరికొందరు మెకానికల్ ఫెయిల్యూర్ జరిగి ఉండొచ్చని భావించారు. క్యాబిన్ డిప్రెషరైజేషన్ జరిగి ఉంటే ప్యాసింజర్స్ మరియు క్రూ స్పృహ కోల్పోయి ఉండొచ్చని చెప్పారు. అప్పుడు విమానం గోస్ట్ ప్లేన్ లా మారి ఫ్యూల్ అయిపోయే వరకు ఎగిరి ఉండవచ్చని వారు భావించారు. కానీ మరో వర్గం మాత్రం దీనిని అంగీకరించలేదు. వారి అభిప్రాయం ప్రకారం విమానం మలుపు తిరిగిన తర్వాత కూడా చాలాసేపు డెలిబరేట్ గా కంట్రోల్ చేయబడింది. అందుకే ఇది హైజాకింగ్ అయ్యి ఉండొచ్చని వారు అనుకున్నారు. ఫ్లైట్ ఆల్టిట్యూడ్, స్పీడ్, హెడింగ్ లో జరిగిన మార్పులు ఎవరో కావాలనే విమానాన్ని కంట్రోల్ చేసినట్లు సూచిస్తున్నాయని చెప్పారు. కానీ అలా అయితే మరో ప్రశ్న వస్తుంది. విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారు? దాన్ని సదర్న్ ఇండియన్ ఓషన్ కి ఎందుకు తీసుకెళ్లారు? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు.
తర్వాత మాడాగాస్కర్ సమీపంలో విమానం వింగ్లోని ఒక భాగం కనుగొన్నారు. టెస్ట్ ద్వారా అది MH370 దేనని నిర్ధారించారు. దీంతో విమానం ఇండియన్ ఓషన్లోనే కూలిపోయిందని ఖచ్చితమైంది. ఆ తర్వాత మొత్తం 27 డెడ్ పీసెస్ లభించాయి. కానీ వాటిలో కేవలం 3 మాత్రమే MH370కి చెందినవని డెఫినెటివ్లీ కన్ఫర్మ్ చేశారు. విమానం దొరకలేదు, ప్యాసింజర్స్ దొరకలేదు, కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఇప్పటికీ కనిపించలేదు. కానీ వేల కిలోమీటర్ల దూరంలో బయటపడిన ఆ శకలాలు మాత్రం ఒక విషయం చెబుతున్నాయి. MH370 నిజంగా ఇండియన్ ఓషన్లోకి వెళ్ళింది. అయితే అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఆ విమానంలో చివరి గంటలో అసలు ఏమి జరిగింది? ఆ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు. అందుకే మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 ఏవియేషన్ హిస్టరీలోనే అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.